మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. దేవుని గట్టిగా స్తోత్రాలు పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పర్ణశాలల పండుగ. ఇదేం పండుగ? పర్ణశాలుల పండుగ, లేదా దీన్ని మరొక పేరు ఏమిటంటే గుడారాల పండుగ. దీనికి మరో పేరు, సంగీత నీకు తెలుగు వచ్చా? రాసుకో. దీనికి మరో పేరేమిటి? గుడారాల పండుగ. ఇంకా బాగా చెప్పాలంటే దీన్ని ఇంకేమంటుంటే సుక్కోత్ అంటాం. సుక్కోత్ అంటే ఎవరైనా అర్థం చెప్తారా? పాకలు. సుక్కోత్ అంటే ఏమిటండి? ది ఫీస్ట్ ఆఫ్ సుక్కోత్ అంటారు. ఫీస్ట్ ఆఫ్ సుక్కోత్ అంటారు. ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ అంటారు. ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్ అంటే గుడారాలు పండుగ అంటారు. ఇది సంవత్సరం ద్వితీయార్థములో 7వ నెల ప్రాయశ్చిత్తార్థ పండుగ 10వ తారీఖు జరుగుతుంది కదా. దాన్ని దాటిన తర్వాత అంటే ప్రజలందరూ రిస్టోరేషన్ పొందుతారు, రీకౌన్సిలేషన్ పొందుతారు, పరిశుద్ధపరచబడతారు. ఒక మేకనేమో అడవిలో వదిలేస్తారు, ఇంకో మేకనేమో వధిస్తారు. సంవత్సరానికి ఒక్క మారు ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ రోజున అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి తన కొరకు ప్రజల కొరకు బలులు అర్పించుకుంటాడు. అది అయిన తర్వాత ప్రజలందరూ రిస్టోరేషన్ పొందుతారు. తర్వాత వచ్చే 15వ తారీఖున ప్రారంభమవుతుంది పర్ణశాలల పండుగ. 7వ నెలలోనే 3 పండుగలు చూసారా? ఇజ్రాయేలుకి పెద్ద పండుగలు 3: పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల పండుగ. 3. ఈ 7లో పెద్ద పండుగలు 3: పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల. ఈ 7వ నెలలో 1వ తారీఖునేమో బోరల పండుగ, 10వ తారీఖునేమో ప్రాయశ్చిత్తార్థ పండుగ, 15వ తారీఖునేమో పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగ ఎన్ని రోజులు జరుగుతుంది అంటే 7 రోజులు జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుందండి? 7 రోజులు. అందుకే రాయబడుతుంది కదా 34వ వచనం, 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు మీరు పర్ణశాలల పండుగ. హల్లెలూయా. ఈ పండుగ విశేషం ఏమిటంటే పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి కుటుంబం అంతా వాళ్ళు ఎంత పెద్ద మేడలు, బంగళాలు, బిల్డింగులు కట్టుకున్నా అవి విడిచిపెట్టి కుటుంబాలతో పాటు యెహోవా సన్నిధానికి వెళ్ళి ఈత చెట్లు, గొంజి చెట్లు, అంజూరపు చెట్లు, రకరకాల చెట్లు, ఆ కొమ్మలు నరుక్కుని పాకలేసుకోవాలి. హల్లెలూయా. పర్ణశాలలు కట్టుకోవాలి, గుడారాలు కట్టుకోవాలి. ఈ పాకలు వేసుకుని వాళ్ళు 7 దినాలు దేవుడు మందిరంలో అక్కడే ఉండాలి. అయ్యో నాకు ఇల్లు, నాకు ఉద్యోగం, నాకు వ్యాపారం, నేను రానా కుదరదు అనడానికి లేదు. దేవుని యొక్క విధి. నువ్వు ధనవంతుడివైనా పేదవాడువైనా అందరూ కలిపి, ఇప్పుడు ధనవంతుడేమో పెద్ద ఇల్లులో జీవిస్తాడు, పేదవాడేమో పాకలో జీవిస్తాడు. ఈ పర్ణశాల పండుగ రోజున అందరిది పాకే. దేవుడి మందిరంలో అందరూ పాకలో జీవించాలి. ఎన్ని రోజులు జీవించాలి? 7 రోజులు. అక్కడే వండుకోవడం, అక్కడే తినడం. 7 రోజులు కూడా హోమ ద్రవ్యము ఏంటది దహన బలి, పాప బలి కాదు, దహన బలులు అర్పిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. సో పర్ణశాల పండుగ ఏమిటి? పాకల పండుగ. ఏం పండుగ? పర్ణశాల పండుగలో చాలా ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి. నేడు కొత్త నిబంధన సంఘము ఖచ్చితంగా పర్ణశాల పండుగే కాదు, 7 పండుగలు శరీరానుసారంగా ఎలా జరుగుతాయి మీకు చెప్పి
మనం ఆత్మీయంగా దాన్ని ఎలా అవలంబించాలో అవన్నీ మీకు చెప్పాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆమేన్. నువ్వు అది గమనించు. పరిశుద్ధాత్మ దేవుడు న్యూ టెస్టమెంట్ అనేది చాలా డిఫరెంట్. అన్నీ ఉన్నాయి, కానీ అవి క్రియరూపంగా కాదు, ఆత్మరూపంగానే ఉన్నాయి. స్తోత్రం. పర్ణశాల పండుగ మనకి ఏమని సూచిస్తుందంటే, ఒకసారి మళ్ళా చదువుదాం. లేవీకాండం 23:34 మళ్ళా చదువుదాం. వీటన్నిటికీ వీటి యొక్క అర్థం ఏమిటి అని అడిగితే, దేవుడు మందిరంలో మనం నివాసం చెయ్యాలి అనేటువంటి అర్థం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లు వదిలేసుకుని, మన యొక్క పనులన్నీ వదిలేసుకుని దేవుడు మందిరంలో మనం 7 దినాలు ప్రభు సన్నిధిలో మనం గడపాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇవి ప్రభు చెబుతున్న మాట. స్తోత్రం. 13వ వచనం కూడా ఇలాగ ఉంది. ఈ కళ్ళంలో ఉండే ధాన్యము నీ తొట్లో రసము సమకూర్చున్నప్పుడు పర్ణశాల పండుగ 7 దినములను ఆచరించవలెను అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. దీని అర్థం ఏమిటని అడిగితే, అక్కడ మనం దేవుడు మందిరంలో మనము ఎందుకు పర్ణశాల ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు మందిరంలో ఎందుకు మనం గుడారాలు ఏర్పాటు చేసుకోవాలి, దాని అర్థం ఏమిటని అడిగితే, మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులము అని సూచించేటువంటి సూచనే ఈ గుడారం. స్తోత్రం. గుడారాలు ఎందుకు వేసుకోమన్నాడు పర్ణశాల పండుగ నాడు? మీరు గుడారాలు వేసుకుని బతకమని ఎందుకు అన్నాడంటే, మనము ఈ లోకంలో వచ్చినప్పుడు యాత్రికులము పరదేశులము. ఎంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకున్నా, పెద్ద పెద్ద గృహాలు నీకున్నా, నువ్వు ఉండవలసింది ఇదిగో ఈ గుడారాలంటే విడిచిపెట్టవలసిన స్థలాలే అని అంటాడు. తర్వాత ఏమంటాడంటే, మీరు అరణ్యంలో 40 సంవత్సరాలు ఈ గుడారాల్లోనే బతికారు. అక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు కదా, అప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, మీకు పెద్ద పెద్ద కట్టడాలు లేవు. ఈ 40 సంవత్సరాలు కూడా మీరు గుడారాల్లో జీవించారు కనుక మీరు ఆ గుడారాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీడ వంటి జీవితం. మనము ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాం. గుడారం. ఈ గుడారము మన జ్ఞాపకం చేస్తే మనకి జ్ఞాపకం వచ్చేవారు ఎవరంటే, అబ్రహాము జ్ఞాపకం వస్తాడు. అబ్రహాము జీవితం జ్ఞాపకం వస్తుంది. అలాగే ఇస్సాకు జీవితం జ్ఞాపకం వస్తుంది. యాకోబు జీవితం కూడా జ్ఞాపకం వస్తుంది. ఎందుకు వాళ్ళ జీవితాలు జ్ఞాపకం వస్తుంది అంటే, అబ్రహాము బతుకున్నంత కాలము కూడా గుడారాల్లోనే బతికాడు. హల్లెలూయా. అబ్రహాముకు ఇల్లు కట్టుకోలేదు, ఒక గుడారాల్లోనే జీవించుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాము జీవితం మనకి ఏమి సూచిస్తుందంటే, యాత్రికుడు పరదేశుడు. నిత్యమైన నివాస స్థలము ఈ లోకంలో మనకి లేదు. నిత్యమైన నివాస స్థలం అంటే స్థిరమైన నివాసం ఈ లోకములో లేదు. దేవుని సన్నిధిలో ఆయన మనము పరదేశులము యాత్రికులము ఉన్నామని గ్రహించి పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచుటే పర్ణశాల పండుగ మనకు సూచిస్తుంది. స్తోత్రం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం మీరు గమనిస్తే విషయం రాయబడుతుంది. ఇప్పుడు అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము కలిగిన వారై మృతి నొందిరి. ఇది పర్ణశాల పండుగ మనకు చెప్పేది ఏమిటంటే, స్థిరమని నమ్మకు దరయౌవరికి, స్థిరమని నమ్మకు దరయౌవరికి, పరలోకమే స్థిరము, పరలోకమే స్థిరము. యాత్రికులము. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ గుడారాల్లోకి రానంత వరకు రాకపోతే నువ్వు ఆ బంగారం శాశ్వతం, ఇల్లు శాశ్వతం, లేకపోతే నాకున్న ఉద్యోగం శాశ్వతం, నా కారు శాశ్వతం, పొలాలు శాశ్వతం, నాకున్న బంధుబలగం చూసావు అని వీటి మీద మనసు ఉంటుంది. నీ మనసు వాటి మీద ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలి? గుడారాల్లోకి వచ్చినప్పుడు ఈ గుడారాలు నీకేమి సూచిస్తుందంటే, నీ ఒక యాత్రికుడివి. నీ పితరుడైన అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వీటిలో పుట్టి, వీటిలో పెరిగి, వీటిలో విశ్వాసముతో పునాదులు కలిగిన పట్టణం పైనుంది, దాన్ని చూసి చచ్చిపోయారు.
వింటున్నావమ్మా తల్లి, వింటున్నావా? వాళ్ళు ఎక్కడ నివసించారు? గుడారాల్లో నివసించారు. ఆ గుడారాలు నీకేమి సూచిస్తుందంటే నువ్వు ఒక యాత్రికుడివి. వాళ్ళు లోకంలో బతకలేదు. ఎలా బతికారంటే విశ్వాసంలో బతికారు. పునాదులు కలిగిన పట్టణం, ఎవరూ కదిలించలేని పట్టణం, నిత్యమైన స్థావరం, నిత్యమైన దేశం, నిత్యమైన ఇల్లు నాకున్నాయి అని ఉద్దేశంతో ఈ లోకాన్ని ప్రేమించకుండా, లోకములో ఉన్న వాటి మీద ఆశపడకుండా ఉన్నాయా? స్తోత్రం. వచ్చినాయా? స్తోత్రం. బిల్డింగులు ఇప్పుడు నీకు మంచి బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. దేవునికి 2 చేతులు పెట్టి స్తోత్రం చెప్పు. కానీ నువ్వు ఒక ప్యాసింజర్వి అంతే. ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బిల్డింగ్లో ఉంటావు. తర్వాత నువ్వు విడిసే ఇంకొకరు వస్తారు, వాళ్ళు కొంతకాలం బతుకుతారు. వాళ్ళు ఇంకొకరు అంతే. దేవుడు నీకు 70 సంవత్సరాలు రెంట్కి ఇచ్చాడు అంతే. కానీ ఏదో ఒక రోజు యోహాను సువార్త 14:1 అంటాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, నేను మీ కొరకు స్థలము సిద్ధపాటు చేయడానికి వెళుచున్నాను. ఎక్కడికి? ఎక్కడ మన స్థలం? చంద్రుడి మీద. ఇప్పుడు నా కొరకు పట్టణం ఎక్కడుంది? పునాదులు కలిగిన పట్టణం. ప్రియ చెల్లెమ్మ, ఈ పర్ణశాల పండగ నీకేమని సూచిస్తుందంటే నిలువరమైన పునాదులు కలిగిన పట్టణం. ఏమిటది? పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. గుడారాల్లో జీవిస్తున్నామంటే, రే తమ్ముడా, ఆ ఇల్లు అది శాశ్వతం కాదురా. మన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో యాత్రలు చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారు యాత్ర? 40 సంవత్సరాలు. వారు ఐగుప్తు దేశంలో అది గోషేను ప్రాంతము నుంచి యోర్దాను దాటి ఎరుకో ప్రాంతముకి అడుగుపెట్టే సమయానికి 18 స్థలాలు వాళ్ళ స్టేషన్స్. రేపు నుంచి ఆ వాక్యం చెప్తాను మీకు నేను. రేపు నుంచి వారి యాత్ర స్థలాల కోసం మాట్లాడుకుందాం. 18 చోట్ల వాళ్ళు మేఘస్తంభం ఆగితే వాళ్ళు ఆగారు, అక్కడ గుడారం వేసుకున్నారు. మళ్ళా మేఘస్తంభం కదిలితే అక్కడ ఆగారు, అక్కడ గుడారం వేసుకున్నారు. మళ్ళా మేఘస్తంభం ఆగితే అక్కడ ఆగారు, అక్కడ గుడారం వేసుకున్నారు. ఇలాగ వాళ్ళు గెర్షోను ప్రాంతంలో వారు నివాసం ఉంచిన స్థలం. ఆ స్థలం నుంచి యోర్దాను నది దాటే వరకు 18 టైమ్స్ 18 సార్లు వాళ్ళు గుడారాలు మార్చారు. ఇక్కడి నుంచి గుడారం. ఈ పర్ణశాల పండుగ వీళ్ళకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన పితరులు కూడా ఇలాగే ఇక్కడి నుంచి అక్కడికి, అబ్రహాము అలాగే, యాకోబు అలాగే, ఇస్సాకు అలాగే, ఇశ్రాయేలీలు కూడా అలాగే 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 గుడారాలు వేసుకుంటూ యోర్దాను దాటారు. ఇవేమని మనకు సూచిస్తుందంటే మనము ఇవేమీ శాశ్వతం కాదు, పైనున్న దేవుణ్ణి, ఆ పట్టణాన్ని వెదకాలి. ఈ విషయం యేసు ప్రభులు వారు కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే మత్తయి సువార్త 6:25 చదవండి. అదంతా మాయ, నువ్వు వెతకవలసింది ఏమిటంటే మొదట అన్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అవన్నీ నీకు వస్తాయి. నీకేం కావాలో, నీకు మంచి గృహం కావాలా, దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి ఇల్లు కావాలా, మంచి ఉద్యోగం కావాలా, దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి బిడ్డలారా, మీరు గమనించండి. ఎప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వు అడిగింది వచ్చినా రాకపోయినా, నువ్వు ఇప్పుడు ఏం అడుగుతున్నావు? మంచి ఉద్యోగం అడుగుతున్నావు, రావచ్చు రాకపోవచ్చు, కురింగిపోకు. ఒక్కడు విషయం గుర్తుపెట్టుకో, నేను నా బిడ్డలు ఈరోజు క్షేమంగా ఉన్నామంటే యెహోవా కాపరినంతే. మిగతా నీ సెకండరీ, నీ పెద్ద ఉద్యోగం ఉండి నీ బిడ్డలకి ఏదో రోగం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాక ఉపయోగమే ఉంది? నీకు బోల్డ్ అంత బిల్డింగ్ ఉండి నీ కడుపులో ఏదో గడ్డో లేకపోతే ఇంకోటి ఉండే ఇప్పుడు అమ్మ బాబు ఏంటి ఉపయోగమే ఉంది? మన చిన్న పాకలో ఉన్న కొవ్విన దూడ గెంతులు వేసేటువంటి కృప ఉందనుకో, అంతకంటే మేలేముంది? హల్లెలూయా. వేటి కోసం చింతపడకుడి, ఇది దేవుడు మాట. దేనిని గురించి మీరు చింత, అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలి, దేనిని గురించి చింతపడకుడి. మీ చింత ఆయన మీద వేయండి. ఆయన చిత్తానుసారంగా మన కోసం, ఇగో నా మీద నాకున్న తలంపుల కన్నా నా ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు
కాబట్టి నువ్వు చింతపడకూడదు, ఆయనకి అప్పగించు. జరిగిందా? స్తోత్రం. జరగలేదా? ఇంకా స్తుతించు. సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ సమయానికి నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీకు నష్టం వచ్చిందా, దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమించి దాన్ని దూరం చేస్తాడు, అంతకన్నా మంచిది ఇస్తాడు. చెప్తా హల్లెలూయా. బిడ్డలారా, ఇది పర్ణశాల పండుగ మనకు సూచించేది ఏమిటంటే, లోకాన్ని వెతకొద్దు, లోకంలో ఉన్న మాయల్లో పడిపోద్దు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకుడి. ఆ పట్టణమును కోసం వెళ్ళాలి. ఇవేమీ శాశ్వతం కాదని ఈ గుడారాల పండుగ సూచిస్తుంది. రెండోదిగా, ఈ గుడారాలు వేసుకుని, పాకలు వేసుకుని మనం సూచించడానికి రెండో సూచన ఏమిటంటే, అట్లా ఏమని మన కొత్త నిబంధన ప్రకారం ఏమని అర్థం చేసుకోవాలంటే, ద్వితీయోపదేశ కాండం ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 1 నుంచి వదిలే 3 నుంచి చదువు తల్లి. ఈ గుడారాల పండుగ, పర్ణశాల పండుగ మనకి ఏం బయలుపరుస్తుంది? నేటి కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు హెజ్రా కాలంలో, హిజ్కియా కాలంలో, యోషియా కాలంలో, వాళ్ళ కాలంలో, ఈవెన్ యేసు ప్రభు కాలంలో కూడా పర్ణశాల పండుగ జరిగింది. పస్కా పండుగ జరిగింది, పెంతుకోస్తు పండుగ జరిగింది, పర్ణశాల పండుగల ఈ 3 పెద్ద పండుగలు యేసు ప్రభు కాలంలో కూడా జరిగింది. మీరు చెప్పండి, పస్కా పండుగను వెళ్ళి యేసు ప్రభులు వారు పస్కా భుజించారు కదా, భుజించారు. పెంతుకోస్తు పండుగ రోజున శిష్యులందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. మరి పర్ణశాల పండుగ ఎప్పుడు జరిగింది? యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంది చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో పర్ణశాల పండుగ అని ఉంటుంది. పర్ణశాల పండుగ నాడు ఆయన సోదరులు అంటారు, ఈ పండుగకి వెళ్తావా, వెళ్ళడా, వస్తాడో రాడో చూడండి 7వ అధ్యాయము. అంతే, ఈ పండగకి నువ్వేం చేయమంటున్నాడు? వెళ్ళుము అన్నాడు. అసలు వెళ్ళాడా లేదా? యేసు ప్రభుల వారు పర్ణశాల పండుగకి వెళ్ళారా లేదా? వెళ్ళారా లేదా? బైబిల్ ఎవరు చదవలేదా? వెళ్ళారు. వెళ్ళి ఆ పండుగలో మహా అంత్యదినము రోజున 7:37 ఉంటుంది, నిలబడి ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచితే వాని కడుపులో నుండి 37 చూడ 37 ఆ పండుగలో మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి ఆ పండుగలో వెళ్ళాడా లేదా యేసు ప్రభు? అంటే యేసు ప్రభు కాలంలో పర్ణశాల పండుగ జరిగింది, పస్కా పండుగ జరిగింది, పెంతుకోస్తు పండుగ కూడా జరిగింది. ఈ పర్ణశాల పండుగ మనకి ఏమని, కొత్త నిబంధన సంఘం ప్రకారం ఏమని సూచిస్తుంది అని అంటే, ఈ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1 నుంచి కూడా చదివితే మనకు అర్థమవుతుంది. 40 సంవత్సరాలు మన ఇశ్రాయేలీలు, మన పితరులు వాళ్ళు గుడారాల్లో నివసించినప్పుడు వాళ్ళకి యెహోవా సెలవిచ్చిన మాట వలన వాళ్ళు బతికారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా బతికారంట? యెహోవా సెలవిచ్చిన మాట వలన వాళ్ళు బతికారు. వాళ్ళను ఆయన ఆకలి కలుగు చేసి వారికి మన్నాను, దేవదూతలు తినే మన్నానిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు బట్టలు ఐగుప్తు దేశం నుంచి బట్టలు తీసుకొచ్చినారు అనుకుంటున్నారా? 40 సంవత్సరాలు కావాల్సిన వాళ్ళ బట్టలు వాళ్ళతో పాటు పెరిగినాయి. వాళ్ళ చెప్పులు ఎంత తిరిగిన వాళ్ళ చెప్పులు పాతగిలలేదు. గొప్ప మిరాకిల్ ఇది. అరణ్యంలో దేవుడు వాళ్ళని ఏ విధంగా పోషించాడో చూడు. వాళ్ళకి ఆకలేసింది. ఆకలేస్తుందా ఇదా? ఆకలేసింది. అరణ్యంలో ఎక్కడ దొరికితే జామ చెట్టు ఉంది, జాంకాయలు కావాలి. ఎంతమందికి? 6 లక్షల మందికి పురుషులలో లెక్కించబడిన వాళ్ళు పురుషులు, వాళ్ళు స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, అంతమందికి ఎలాగా అంటే దేవాది దేవుడు వీళ్ళందరికీ కావలసినట్లుగా ఆకాశంలో ఒక మంచు పడడం, ఆ మంచు ఆరిన తర్వాత తెల్లగా కొత్తిమీర గింజల్లాగా రావడం, దాని పేరు మన్నా అని పేరు పెట్టడం. ఆ మన్నా వీళ్ళు వండుకుని ఉడికించుకుని తింటే తీయగా తేనెగా ఉండడం. ఆ మన్నా అది ఎవరు తినే ఆహారం అంట? వాళ్ళు ఆ విధమైన బలమైన ఆహారము తిన్నారు. వాళ్ళకి అటువంటి ఆహారం పెట్టాడు. ఆకలని మరి ఆ అన్నం తింటే సరిపోద్దా? నీళ్ళు కావాలి కదా. ఈ నీళ్ళు కావాలంటే దేవుడు ఏం చేశారంటే ఓ బండను చీల్చగా వాళ్ళు నీరు ప్రవాహంగా వచ్చి వాళ్ళకి దాహం తీర్చబడ్డది. మాంసం కావాలని కోరికలు వస్తాయి రావా?
ప్రతిరోజు వెజ్ అయితే బాగుంటుందా? అయితే అఫ్కోర్స్ ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రతిరోజు నాన్ వెజ్, అప్పుడప్పుడు వెజ్. అందుకే అడ్డమైన రోగాలన్నీ మన కడుపులోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మాంసం కావాలంటే పూరేళ్ళని, ఎవరిని? పూరేళ్ళని రప్పించగా మంచిగా తిన్నారు. వాళ్ళకి మరి ఎండ తగిలితే సొమ్మసిల్లిపోతారు. వాళ్ళు నడవాలి, యాత్రికులు వాళ్ళు ఎండ గట్టి తగిలితే వాళ్ళ పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఎండ తగలకుండా వాళ్ళకి పగలు మేఘస్తంభముగా ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ రాత్రి ఎలుగుబంట్లు వచ్చి ఒక్కొక్కరు పీల్చుకు తింటే, ఒక్కొక్కరికి ఒక మృగాలు వస్తే, అందుకే వాళ్ళతో ఎలా ఉన్నాడు? రాత్రి అగ్ని ఎక్కడుందో అక్కడ ఏ మృగం ఉండదు, ఈవెన్ పాము కూడా ఉండదు. అరణ్యంలో రాత్రి మొగాలన్నీ బయటికి ఎప్పుడొస్తాయి? రాత్రి మాట అగ్నిని చూస్తే ఎలుగుబంటి కాదు ఏది కాదు, అన్ని పరిగే పరుగు దూరం. రాత్రి మాట దేవుడు వాళ్ళకి ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే వాళ్ళకి ఎంతో మంచి దేశం. వాగులు, లోయలు, కొండలు, ఊటలు, గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు, ఒలివ నూనె, తేనె, ఇవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ గుడారాల పండుగలో ఈ గుడారాల్లో నివసించి పర్ణశాల పండుగ చేస్తున్నప్పుడు నువ్వు గమనించవలసిన విషయం, రెండో విషయం ఏమిటంటే, ఇది మాటంగా 100% మాట. హల్లెలూయా. యేసును తాకాలంటే నీకు పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు, రాగాలు అక్కర్లేదు, టాలెంట్లు అక్కర్లేదు. నీకు కావాల్సింది ఏమిటంటే ఫెయిత్. అందుకంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట. ఈ గుడారంలో ఉన్నప్పుడు నువ్వు నమ్మాలి ఏమిటంటే, అరణ్యములో పోషించిన దేవుడు ఇక్కడ మమ్మల్ని అరణ్యములోనే పోషించాడు, ఈ పట్టణంలో పోషించలేడా? మా దేవుడు మాకు అన్నీ చేస్తాడు. మా దేవుడు మాకు అబ్రహాం అన్నాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దహన బలికి పొట్టే లేదయ్య అంటే ఏమన్నాడు తెలుసా? అబ్రహాము ఏమన్నాడో తెలుసా? యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇలాగో పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడు, పెద్ద మీటింగ్. ఆ రోజు సభ్యులు ఎంతమంది అనుకుంటున్నారు? ఆ రోజు మీటింగ్లకు వచ్చిన ప్రజలు 5000. మొదటి రోజు బాగా జరిగింది, మీటింగ్ జరిగింది. అయిపోయిన వెంటనే భోజనాలు, పాపం అయిపోయిన ప్రతిరోజు భోజనాలు వండుతారు, మంచిగా తినేస్తున్నారు. రాత్రి మీటింగ్, భోజనాలు వండుతారు, మంచిగా తినేస్తారు. మూడో రోజుకి బియ్యం అయిపోయినాయి. మరి విశ్వాసులకి ఉన్నాయో లేదో చూసుకునే అలవాటు లేదు కదా. హల్లెలూయా. పాస్టర్ గారు వండుతాడు, తింటాం, వెళ్ళిపోవడమే. ప్రజల విశ్వాసులతో బాధ్యత, ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత. మూడో రోజుకి బియ్యం అయిపోయినాయి. బియ్యం అయిపోతే ఆ 120 అన్నారట, పాస్టర్ గారు మీరు ఇక్కడ బాగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధన ఏమో వాక్యం అయిపోతుంది, కానీ అక్కడ బియ్యం లేదు సార్ అన్నాడు. అందులో బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు ఉంటారు కదా. 2 రోజులు వండాడు, 3 రోజు కూడా వండుతారని కన్ఫర్మ్ ఉంటుంది. పాస్టర్ గారు అన్నాడంట, దేవుడు చూసుకుంటాడు అన్నాడంట. ఏమిటండి? దేవుడు చూసుకుంటాడు. వాక్యం అంతా అయిపోయింది, ప్రజలందరూ అలా చూస్తున్నారు. ఈలోగా ఒక మంచి డీసీఎం ఆగింది, క్యాన్ ఆగింది. బాబు ఇక్కడ ప్రార్థన కూడి జరుగుతుంది కదా, ఈ పదార్థాలన్నీ ఇగో ఈయన ఈ ఊరి సౌకర్ వాళ్ళ కూతురు పెళ్ళి కానీ పెళ్ళి కొడుకు రాలేదు పెళ్ళికి. 5000 మందికి బిర్యానీ, స్వీటు, పప్పడ్స్, పప్పుసారు, కూర, పులిహార, బూరి, 10 రకాలు. హల్లెలూయా. మామూలుగా చర్చిలో మనం వండితే ఏం పెడతాం? అన్నం, పప్పుసారు. కానీ ఇప్పుడు దేవుడు పెట్టాడు ఎన్ని రకాలు? 10 రకాలు, 12 రకాలు. ఇవన్నీ అక్కడ వేస్ట్ పాడేద్దాం అనుకున్నాడు ఈయన. నేనే చెప్పాను, సార్ పాడేసే బదులు ఆ ప్రార్థనలు ఇస్తే వాళ్ళు తింటారంటే ఇక్కడ తీసుకొచ్చాం సార్ అంటే,
ఓకే థ్యాంక్ యూ అన్నాడంట. మరి కూతురు పెళ్ళి ఆగిపోయింది సార్. ఏం కాదు, అంతకంటే మంచిగా వివాహం దేవుడు చేస్తాడన్నాడు. 3వ నెలకి ఆ కూతురికి మంచి వివాహం జరిగింది. వీళ్ళైతే చక్కగా కడుపు నిండా అన్నం తిని మళ్ళీ ఆరాధనలో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు అనండి ఈ మాట. దేవుడు చూసుకుంటాడు అనండి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఎవరో చూసుకుంటారు. దేవుడు అలాగని విశ్వాసులకి బాధ్యత లేకుండా ఉండేది కూడా క్రమము. ఇందులో ఏముందో తెలుసు, పర్ణశాల పండుగలు ఏముందో తెలుసా? నీ దేవుడైన యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా వట్టి చేతులతో కనబడకూడదని ఉంది. ఉందా లేదా? చూడండి 16వ అధ్యాయము 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మందిరానికి ఎప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు. ఈ విశ్వాసి గమనించాలి. నీ దేవుడైన యెహోవా నీ వచ్చుబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. 3 మార్లు అనగా పొంగల్ రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. మళ్ళా చదవండి, మీరు బాగా చదవాలి ఈ మాట. చదవండి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని. ఇది దేవాది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన నిబంధన. నీకు దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుడి సన్నిధికి నువ్వు వట్టి చేతులతో కనబడొద్దని ప్రభువే చెప్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా గట్టిగా వెళ్తాం, అన్ని విషయాలు గట్టిగా చూసుకుంటాం. నేటి కాలంలో ఏమైపోయిందో తెలుసా? దేవుడు మందిరం అంటే కాలి పట్టించుకోకుండా విశ్వాసులు తయారవుతున్నారు. ఏ విశ్వాసి అలా ఉండకూడదు. ప్రతి విశ్వాసి కూడా తన సంఘము కొరకు ఆలోచించే విశ్వాసిగా, తన సేవకుడు మెయిన్. మన దైవజనుడు బాగుంటేనే సంఘం బాగున్నట్టు. దైవజనులు లేకుండా ఈ బాక్సులు, ఈ మిక్సులు ఇవన్నీ ఏం చేసుకుంటారు? హల్లెలూయా. సేవకుని బట్టే ఆ సేవకుడు కొరకు మీరు అందరూ త్యాగపూరితంగా ఉండాలి. ఈ పర్ణశాల పండుగ ఏమి సూచిస్తుందంటే దేవుడు నీకు అన్ని ప్రొవైడ్ చేస్తాడు. మన్నా చేసిన దేవుడు, పూరేలు నప్పించిన దేవుడు, మేఘాన్ని ఇచ్చిన దేవుడు, అగ్ని స్తంభాన్ని ఇచ్చిన దేవుడు, నీకు అన్నీ ఏ సమయానికి ఏం కావాలో యెహోవా ఈరే అనంతే. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. ఆమేన్ అనండి. దేవుడు చూసుకుంటాడు అనండి. నమ్మకంతోను నా మీద భయంతో అంటున్నావు నువ్వు. అనకపోతే మళ్ళా అన్నట్టు నన్ను పట్టుకుంటాడు ఈ పాటర్ గారు వదలడని అంటున్నావు. మళ్ళా దేవుడు చూసుకుంటాడాను. ఈ పర్ణశాల పండుగ ఇంకొక 4-5 ఉన్నాయి కానీ ఒకటి చెప్పి ముగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 31:10-13 వచనాలు చదవండి. ఈ యొక్క పర్ణశాలలో మనం ఉన్నాం కదా. నేను, నా భార్య, నా పిల్లలు, నువ్వు, నీ భర్త, పిల్లలు, నువ్వు, నీ భార్య, పిల్లలు దేవుడు మందిరంలో ఉన్నాం. ఎన్ని రోజులు ఉన్నాం? 7 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, యాజకుడు ఎజ్రా కూడా అదే చేశాడు. యాజకుడు ఏం చేశారంటే ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి వినిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండుగ అంటేనే వాక్యం, పండుగ అంటేనే వాక్యం, వాక్యమే పండుగ, వాక్యం లేని పండుగ దండగ. హల్లెలూయా. వాక్యం లేని పండగ దండగ. మన క్రిస్మస్ పండుగలు చేసుకుంటాం, ఆడావుడు ఎక్కువ, వాక్యం తక్కువ. పునరుత్థాన పండుగ చేసుకుంటాం, ఈస్టర్ పండుగ చేసుకుంటాం, కోడిగుడ్లు ఎక్కువ, బన్నలు అంటి పండ్లు, కోడిగుడ్లు బన్నలు. పస్కా పండుగలు చేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ. మన ప్రాంతంలో ఉన్న కోళ్ళన్నీ మనమే తినేస్తున్నాం. హల్లెలూయా. పండగంటే తినడం, ధరించుకోవడం, చుట్టాలింటికి వెళ్ళడం, పిండి వంటలు వండుకోవడం, ఇది కాదు పండగ అంటే వాక్యము వారికి వినిపించాలి. అందుకే ఉపవాస పండుగలు 29 రోజుల నుంచి వాక్యపు వర్షం కురుస్తూ ఉంది. ప్రభు అంటాడు కదా ఆదికాండంలో,
ఉపదేశము కురియు వర్షం. ఉపదేశం అంట కురియు వర్షం, వాక్యము మంచు. హల్లెలూయా. సో ఈ పర్ణశాల పండుగలో నేను గుడారాల్లో ఉన్నప్పుడు అక్కడ ఏం వినిపించబడాలి? వాక్యం వినిపించాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా వాక్యమును ఏం చేయాలంట? 12వ వచనం చివరి భాగంలో వాటిని విని నేర్చుకొనుటకై అనాలి. వాక్యాన్ని మీరు ఏం వినాలి? ఫస్ట్ వినాలి కదా నేర్చుకోవాలంటే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా పాస్టర్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పిపోయిన కుమారుడు కోసం చెప్తున్నాను. అమృత అనుకుంటాడు. నా చిన్నప్పటి నుంచి అంటున్నాను తప్పిపోయిన కుమారుడు. సండే స్కూల్ మా టీచరు గదే చెప్పే, ఇప్పుడు మా పాటరు ఎప్పుడు అనుకోతలాగా. హల్లెలూయా. ఎంత తిన్నా మన్న కూడా అదే అన్నారంట. ఈ మన్న తిని 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 మాకు ఈసుకొచ్చింది, ఇంక పోరేలు లేవా. వాక్యం వినేసాను కదా, ఈ వాక్యం వినేసాను కదా అని అనద్దు. ఏ మాట ద్వారా దేవుడు నిన్ను ఎక్కడ ఎలాగ దీవిస్తాడో నీకు తెలియదు, ఆ పరమాత్ముడికి తెలుసు. ఇది వినేసాను కదా, మా సండే స్కూల్ నుంచి వింటూనే ఉన్నాను కదా, బోల్ని సార్లు నేను చదివేశాను కదా అని బైబిల్ మూసాకు కొత్తగా ఏమైనా నేర్చుకుందామా ఇందులో? మా పాస్టర్ గారు చెప్తున్నాడా వాక్యం? ఎవరు చెప్తున్నారు? అబ్బా ఈరోజు పాస్టర్ గారు ఎంత బాగా చెప్పాడు వాక్యం అంటే నీకు బేసిక్ నాలెడ్జ్ లేదన్నమాట. ఎప్పుడు సేవకుడు చెప్పాడు, మా సేవకుడు. ఇప్పుడు ఇంకో సేవకుడు బా ఎంత చెప్పాడు, బా ఏం సేవకుడు. ఎవరన్నా బయట సేవకులు వచ్చారు, ఏం సేవకుడు. నేను ఎక్కడికైనా వెళ్తాను కదా, వాక్యం అయిపోయిన కొంతమంది ఈగల గుంపు ఉంటుంది. ప్రతి సంఘంలో ఉంటుంది, మన సంఘంలో కూడా ఈగల గుంపు ఉంటుంది. ఆ వారం అంతా చెప్పిన పాస్టర్ గారేమో చేదు, ఎక్కడి నుంచి వచ్చిన పాస్టర్ గారేమో ముద్దు. ఈ స్టేజ్ దిగిన వెంటనే ఈగల గుంపు వస్తూ ఉంటుంది, నాతో పాటు ఉంటారు, తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు. ఒక్కరికి అందను నేను. వాక్యం అయిపోయిన వెంటనే వెళ్ళి నా రూమ్లో కూర్చుంటాను, ఏ విశ్వాసతో మాట్లాడు. పొరపాటున ఎవరైనా వచ్చి అన్నా అన్నాడు అనుకో, బ్రదర్ వాక్యం చెప్పింది దేవుడు. ఎవరో విశ్వాసకి అది రావాలి. ఆ పాటర్ గారు వచ్చి బాబు మా అన్న ఎంత బాగా వాక్యం చెప్తాడు అన్నామంటే నీకు బుద్ధి లేనట్టు నాకు బుద్ధి లేనట్టే. యేసయ్య ఈరోజు నాతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు అది ఒకసారి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో కొంతమంది 6 ఆకులు చదివిన జ్ఞానులు ఉంటారు. ఎన్ని ఆకులు? నేను ఎన్ని ఆకులు చదివాను? 3. మీరు ఎన్ని ఆకులు చదివారు? 6 ఆకులు చదివిన జ్ఞానులు ఏమనుకుంటారంటే, మిమ్మల్ని ఎప్పుడైనా బలపరిచే వాక్యం వచ్చిందనుకో, దేవా నా కోసం మాట్లాడో తండ్రి అని అంట. ఎప్పుడైనా నిన్ను గద్దించే వాక్యం, నీ తప్పుని హెచ్చరించే వాక్యం చెప్పానుకో, నా కోసమే చెప్పాడు. నిన్ను బలపరిచే రేపుడేమో నాలో దేవుణ్ణి చూస్తావు, నిన్ను అదే గద్దింపు వస్తే నన్ను చూస్తావా? ఎందుకంటే నువ్వు ఎన్ని ఆకులు చదివావు? 6 ఆకులు చదివావు. ప్రైజ్ ది లార్డ్. బలపరిచేది ఆయనే, గద్దించేది ఆయనే, పడగొట్టేది ఆయనే, లేపి నిన్ను కట్టేది దేవునికి. వాక్యము పర్ణశాల పండుగలో వాక్యము వినిపించబడాలి. స్తోత్రం. ఆ వాక్యం నువ్వేమన్నా ఏం చేయాలి? ఇక్కడ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పక్కన్న సోదరి ఈ పక్కన్న మా సోదరితో అంటుంది, ఏంటిది? ఈ సోదరు అంటుంది, ఇదేంటి తెలుసా? పాటలను చూడలేదు, కొంచెం ఉంగ పాట, ఇది అందుకే అంటాను, ఇది ఏమన్నా మందిరం అనుకుంటున్నారా, బజార్ అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అని పరుషమైన పదాలు ఎందుకు మాట్లాడుతాం తెలుసా? దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడే క్రియలు మన జీవితంలో ఎప్పుడు మందిరంలో చేయకూడదు. మందిరం అంటే ఆయనకు రోషం ఎక్కువ. ఆ మహాగణుడు, మహాదేవుడు ఒకే ఒకసారి కోపడ్డాడు. ఎప్పుడో తెలుసా? మందిరములో చెడ్డ క్రియలు చేసినప్పుడు కోపడ్డాడు. హల్లెలూయా. సో మందిరంలో వాక్యం వినిపించబడాలి. వాక్యం వింటున్నప్పుడు మీరు ఏం చేయాలి? వినడం అంటే ఏమిటి? వినడం అంటే తల ఊపడమా అన్నట్లకి. డాక్టర్ గారు అమ్మా ఇది పరిశుద్ధ గ్రంథం అన్న, గ్రంథమే అన్నట్లకి తల ఊపడం. ఏమన్నా అర్థమైందా?
తల మాత్రం గంధమే. పర్ణశాల పండుగే. బుర్రకథలు ఉంటే కొండపోతే తాన అంటే ఈయనేమంటాడు తందాన. వినడం అంటే అది కాదు. నేను ఏం చెప్పానో అది జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటూ వినాలి. దేవునికి స్తోత్రం. నీకు అర్థం అవ్వాలి, అప్పుడు విన్నట్టు. అర్థం కాకపోతే విన్నట్టు కాదు. కూర్చుని ఇలా బుర్ర ఊపితే విన్నట్టు కాదు. నువ్వు కూర్చుని ఇలా బుర్ర ఊపితే అది విన్నట్టు కాదు. అది ఏంటి, దాని మాట ఏమిటి, దాని వచనం ఏమిటి, ఏం చెప్తున్నాడు, దాన్ని సంగ్రహణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు విన్నట్టు. విని ఏం చేయాలంట, 12వ వచనం చివరి, వాటిని విని గైకొనున్నట్లు అందరూ ఈ పర్ణశాల పండుగ పోగు చేసుకొనవలెను. హల్లెలూయా. వాక్యం విని ఏం చేయాలట, గైకొనున్నట్లు. మనకు కావలసిన వాక్యం మనకి, ఇది మనది కాదు, వదిలేసేలా. నీకు కావాల్సిందేమో నువ్వు జేబులో వేసుకుంటావు, నీకు అవసరం లేనిది ఇది మనది కాదు వదిలేసి అంటావు. లేదు, వాక్యము తగ్గట్టుగా నా జీవితం ప్రతి అడుగులో కట్టబడుగాక, ప్రతి మాటకి నేను లోబడతాను. పర్ణశాల పండుగలో వాక్యము చెప్పబడాలి, దాన్ని వినాలి, దాని ప్రకారం నీవు గైకొనాలి. ఇట్లా ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, ప్రతిరోజు ఎజ్రా ఈ పర్ణశాల పండుగలలో దహన బలి అర్పించేవాడు. హల్లెలూయా. 7 రోజులు కూడా ఏ బలి, ఎజ్రా 3:4 ప్రకారం దహన బలి అర్పించాడు. పర్ణశాల పండుగ దహన బలి అంటే అర్థం ఏమిటంటే విరిగి నలిగిన హృదయం. హల్లెలూయా. సో కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, బలులను కోరువాడు కాదు, ఒకవేళ కోరిన ఎడల నేను నీకు అర్పించదును. నీకు ఇష్టమైనది ఏమిటంటే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, నువ్వు అలక్ష్యం చేయువాడువు కావు. ఈ పర్ణశాల పండుగలో 4వదిగా మనం చేయవలసిన పని ఏమిటంటే విరిగి నలిగిన హృదయాన్ని యేసయ్యకు ఇచ్చేయాలి. దేవుడు ఈ 7 పండుగలు బట్టి మన సంఘాలను దీవించునుగాక.